హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య పల్లికొండ. సో ఈరోజు మన వీడియోలో మ్యాటర్ ఏంటంటే చాలామంది వెయిట్ చేసేది తెలంగాణలో కొత్త ఆసరా పెన్షన్ల మంజూరు గురించి. మంత్రి సీతక్క గారు చేసిన కీలక ప్రకటన సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీతో పాస్ చేయాలనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు కావాలి, కొత్త పెన్షన్ల గురించి తెలుసుకోవాలి, ఒక అప్డేట్ అంటే ఈవినైతే ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూసేయండి. అప్పుడే మీకు వీడియోలో ఉన్న మ్యాటర్ అయితే అర్థమవుతుంది. మరి లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్స్ ఇంటూ ది వీడియో. మరి తెలంగాణ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధిలో మంత్రి సీతక్క గారితో ఒక కీలక ప్రకటన ఇవ్వడం జరిగింది. మరి గ్రామీణ అభివృద్ధి మంత్రి సీతక్క గారు ములుగు జిల్లా పర్యటనలో కొత్త ఆసరా పెన్షన్ల పంపిణీపై ఒక ముఖ్యమైన ప్రకటన అయితే చేయడం జరిగింది. మరి ఏంటంటే ఆగస్టు 15 నుండి కొత్త పెన్షన్లు రాబోయే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అంటే ఆగస్టు 15వ తేదీ నుండి రాష్ట్రంలో కొత్త పెన్షన్ల పంపిణీని ప్రారంభిస్తామని మంత్రి గారు ప్రకటించారు. మరి ఇలా పెన్షన్ ఇస్తాం అనగానే చాలా మందికి ఉన్న డౌట్. మరి మొదటి విడతలు ఎవరికి ఇస్తారు? మొదటి విడతలో వచ్చేసి ఇక్కడ ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయనున్నారు. దీనికి కిందకు ఎవరెవరు వస్తారంటే భర్త చనిపోయిన వారు, వితంతులైన వారు, అలాగే భర్త నుండి విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తున్న మహిళలు ఈ కేటగిరీ కిందకైతే వచ్చి పెన్షన్ అయితే అందుకుంటారు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్లో ఫస్ట్ ప్రయారిటీ అనేది మనకి ఒంటరి మహిళల వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు. చాలా మందికి ఇంకో డౌట్ ఉండొచ్చు. మరి మిగతా వారి పరిస్థితి ఏంటి? మరి మిగతా వారికి పెన్షన్ రాదా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. మిగతా కేటగిరీ వారి పరిస్థితి ఏంటంటే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వృద్ధులు, వికలాంగులు మరియు ఇతర కేటగిరీల వారికి ఎప్పటి నుండి కొత్త పెన్షన్ ఇస్తారనేది ప్రభుత్వం నుండి వచ్చే తదుపరి అధికార ప్రకటనపై అయితే ఆధారపడి ఉంది. మరిగా మనం ఏం చెప్పలేం. వెయిట్ చేయాల్సిందే. ప్రభుత్వం నుండి అధికార ప్రకటన వచ్చేదాకా మనం అయితే వెయిట్ చేయాల్సిందే. మళ్ళీ ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూప్స్ అయితే ప్రతి ఒక్కరికి వాట్సాప్ గ్రూప్స్ అయితే ఉంటాయి. అందులో అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మళ్ళీ ఎలాంటి చిన్న అప్డేట్, పెద్ద అప్డేట్ వచ్చినా మళ్ళీ అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది వీడియో చేసి. ఇదన్నమాట ఈరోజు మన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి అప్డేట్స్, మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది, పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లైక్ పెన్షన్స్ రిలేటెడ్, లైక్ గవర్నమెంట్ స్కీమ్స్, లైక్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, రిజల్ట్స్ రిలేటెడ్ కానీ మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే దాని పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోవడం వలన నేను నా ఛానల్లో వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. వెంటనే మీరు వీడియోని క్లిక్ చేసి మీరైతే మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ని, అప్డేట్ని మీరైతే చూసేయచ్చు. అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మళ్ళీ పెన్షన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ కనుక ఏమొచ్చినా మళ్ళీ వీడియోని అయితే చేస్తాను. మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ని అందిస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.